హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ మధ్యన వీడియోస్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే స్కూల్లోన ఈ మధ్యన మాకు ఎగ్జామ్స్ అయ్యాయి అనమాట. పిల్లలకి పేపర్ కలెక్షన్స్, అలానే పేపర్ మార్క్స్ ఎంట్రీ చేయడము, ఇంటికి వచ్చాక కూడా పేపర్స్ కలెక్షన్స్ ఉండడం వల్ల ఇంకా యూట్యూబ్ వీడియోస్ అయితే ఎడిట్ చేయడానికి టైం లేదనమాట. అందుకనే ఫ్రెండ్స్ ఇంకైతే ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ బాక్సుల కోసం నేను అన్నము, టమాటా పప్పు, అలానే ఎగ్స్ కర్రీ అయితే వండుదాం అని చెప్పి అనుకుంటున్నాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను, ఇంకో వైపు అయితే తాగడానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. పిల్లలకి కంపల్సరీగా వేడి నీళ్ళు వండితే ఉంటాయి. జస్ట్ కొన్ని రోజులు సమ్మర్ టైమ్స్లోనే కొంచెం స్కిప్ చేస్తాం అనమాట. మేము కూడా వేడి నీళ్ళే తాగుతాము అప్పుడప్పుడులేండి, ఇంకా జలుబు గట్టు చేసేటప్పుడు. ఇంకా అలానే అవి అలా పెట్టేసి మార్నింగ్ కదా ఇంకొంచెం హెడ్ బాత్ చేసుకుందాము, అంతకుముందు ఆయిల్ కొంచెం తలకు పెట్టుకుందాం అని చెప్పి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మధ్యన జుట్టు చాలా ఊడిపోతుంది, అందుకని చెప్పి ఏం చేస్తున్నాను అంటే ఇది ఇక్కడ ఆయిల్ చూపిస్తున్నాను కదా, ఆయిల్ డాబర్ ఆమ్లా. అంతకుముందు నేను కోకోనట్ ఆయిల్ అయితే వాడేదాన్ని, బాగానే ఉండేది. కానీ పేలు చుండ్రు పట్టేసింది. సరేలే మా బాప ఇది వాడుతుంది, బాగుంది కదా, ఊరు వెళ్ళేటప్పుడల్లా డాబర్ ఆమ్లా యూజ్ చేసేదాన్ని. అది బాగుంది కానీ యూజ్ చేస్తుంటే పేలు కూడా తగ్గేవి, జుట్టు ఊడడం కూడా తగ్గిందని చెప్పి అప్పటి నుంచి ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. అలానే మీరు ఏ ఆయిల్ వాడతారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఇంకా హెడ్ బాత్ చేసుకునే ముందు ఈ మధ్యన ఆయిల్ అయితే కొంచెం పెట్టుకొని హెడ్ బాత్ చేసుకున్నాను. ముందు రోజు పెట్టుకోవడం కానీ ఒక గంట 2 గంటల ముందు పెట్టుకొని నెక్స్ట్ తలస్నానం అయితే చేస్తున్నాను. కొంచెం జుట్టు ఊడడం తగ్గుతుందేమో అని చెప్పి. ఎన్ని చేసినా జుట్టు ఊడడం మాత్రం తగ్గట్లేదు, ఏం చేయడం ఏంటో కానీ. ఇంకా అలానే తలంతా ఆయిల్ పెట్టుకొని పైకి సిగ అయితే పెట్టేసిన తర్వాత వేడి నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఒకవైపు ఎగ్స్ వండుతున్నానని చెప్పాను కదా, ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను. మొత్తం 5 ఎగ్స్ అనమాట. ఒకటే ఎక్స్ట్రా మా బావకి 2 ఎగ్స్ అన్నట్టుగా. ఏమో పిల్లలు సడన్గా ఇంకో హాఫ్ ఎగ్ కావాలి అని అడిగితే అందుకని చెప్పి నేను ఎక్స్ట్రాగా 2 ఎగ్స్ పెడతాను. ఒక ఎగ్గే ఉంది కాబట్టి 1 ఎగ్, మేము 4 మెంబర్స్ కదా, అందుకని చెప్పి ఒక ఎగ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, 5. ఇంకా అలానే పప్పు కోసం అని చెప్పి అన్నీ కలిపి పెట్టేశాను. పప్పు, టమాటా, అలానే పచ్చిమిరపకాయలు, చింతపండు కొంచెం వేసి, పసుపు, సాల్ట్, అలానే కొంచెం కారం వేసి మొత్తం కలిపి పెట్టేశాను. తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అలానే ఈ లోపు అయితే బాగా కూడా లేచారు, టీ పెట్టుకున్నాము. అతనికి ఇచ్చాను టీ, నేను కూడా తాగేశాను అనమాట. ఇంకా ఈ లోపు పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ మధ్యలో నా టీ ఎలా పెట్టాను అనుకోవచ్చును కదా, ఎగ్స్ ఉడికాయి కదా అవి దించేసి టీ అయితే పెట్టాను. ఇంక పప్పు కూడా లైట్గా ఉడికిపోయింది. ఇంకొంచెం స్మాష్ చేసి పోపు పెట్టేస్తే అయిపోతుంది. మీకు అంత తిగ్గా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, పర్లేదు. ఈలోపు మా పిల్లలు చూసారా, మా వైషు బ్రష్ చేస్తుంది, మా పార్దు బ్రష్ చేస్తాడు. చేసి చూసారా చిల్లర పనులు, అలానే చెత్త అంతా వేస్తారు. ఆల్రెడీ నేను తుడిచేసాను మార్నింగ్, ఆ వీడియో తీయలేదు. తుడిచేసిన తర్వాత మళ్ళీ చెత్త వేస్తున్నాడు, అందుకే తీసి పెట్టు అంటే అలా చేస్తున్నాడు అనమాట. ఇంకా అలానే ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. టమాటా పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే బాక్స్ పట్టుకెళ్ళిపోతున్నాను. ఇదే నా బాక్స్ డైలీ అనమాట. పప్పు అయితే తీసుకెళ్ళట్లేదు ఈరోజు. మా స్టాఫ్ ఒకరు పప్పు, రసం అన్నీ తీసుకొస్తాం మేడం అన్నారు, అందుకని చెప్పి నేను తీసుకురావట్లేదు. ఇదే తీసుకెళ్తున్నాను. ఫినిష్ అయిపోయింది. కానీ వచ్చేటప్పటికైతే సింక్లో గిన్నెలు బోల్డ్ అయితే ఉంటాయి, అవన్నీ వాష్ చేసుకోవాలి ఈవినింగ్ వచ్చినప్పటికి. ఇదేనండి మార్నింగ్ రొటీన్.